హలో అండి, అందరూ బాగున్నారా? ఈరోజు కొంచెం లేట్గా లేచాను. ఇంకా ఫ్రెష్ అయ్యి కిచెన్లోకి వచ్చి ఎగ్స్ బాయిల్ చేయడానికైతే పెడుతున్నానండి. గిన్నెలో వేస్తున్నాను. ముందుగా ఎగ్స్ ఎందుకులే అని వాటర్ అయితే పెట్టాను తాగటానికి. ఇంకా ఎగ్స్ కూడా పక్కనే పెట్టేశాను. పిల్లలకి నాకు అయితే పెడుతున్నానండి. మా బావ ఎందుకో కానీ బాయిల్డ్ ఎగ్ అనేది తినరు, నాకు వద్దు అంటారు. ఒకవేళ బాయిల్ చేసి ఇచ్చినా కానీ బాధగా తింటారు. అందుకే ఆయనకి వేయట్లేదు, నాకు పిల్లలకైతే వేస్తున్నాను. నేను గురువారం శనివారం అయితే తిననండి, మిగిలిన అన్ని రోజులు తింటాను. ఇంకా ఇక్కడ రాత్రి నానబెట్టాను శనగలు. ఇంకా అవి కూడా బాయిల్ చేయడానికి కుక్కర్లో పెట్టాను. ఫస్ట్ సాల్ట్ వేయటం మర్చిపోయాను, ఇంకా మళ్ళీ తీసి వేసేసి సాల్ట్ పెట్టేశాను. ఇంకా బియ్యం కడగటానికి కూడా బియ్యం అయితే వేసుకొచ్చేసి కడుగుతున్నాను. ఆల్రెడీ ఒకసారి కడిగాను, ఇది రెండోసారి. ఇంకా ప్రతిసారి బిందె దగ్గరికి వెళ్ళి తీసుకురావటం కొంచెం కష్టంగా ఉందని దానిలో కొన్ని వాటరే ఉంటే బిందె అయితే తీసుకొచ్చేసి పోస్తున్నాను అనమాట. నేనైతే చేతితోనే కొలత వేసుకుంటానండి, నార్మల్గా వండిన కుక్కర్లో పోసినప్పుడైనా సరే. ఇంకా శనగలు కూడా ఉడికిపోయాయి, ఇంకా బియ్యం కూడా పెట్టేశాను. ఈరోజు మా బావకి టీమ్ లంచ్ ఉంది, బాక్స్ వద్దన్నారు. ఇంకా పిల్లల వరకు బాక్స్ పెట్టాలి, అందుకే ఆలూ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా బాదం పప్పులు అయితే ఒలుస్తున్నాను అనమాట. ఈరోజు కొంచెం హెల్దీగా అయితే ఇలా టిఫిన్ అయితే ప్రిపేర్ చేసేసాను. మా పిల్లలు కూరగాయలు చాలా తక్కువ అండి, అసలు తినడానికి విసిగిస్తారు. ఇలా ఆలూ ఫ్రై, పప్పుచారు ఇష్టంగా తింటారు. వెజ్లో అయితే, నాన్ వెజ్ అయితే ఎప్పుడు చికెన్ తింటా అంటారు. ఎప్పుడు కాదులేండి, వాళ్ళకి రెగ్యులర్గా నేను ఏది పెట్టను. చికెన్ కూడా వీక్లీ వన్స్ మాత్రమే తింటాము. ఇంకా ఉన్నప్పుడల్లా రోజు బాయిల్డ్ ఎగ్ అయితే ఇస్తూ ఉంటాను. ఇంకా ఆలు అయితే కట్ చేసేసుకుంటున్నాను. ఆలూ ఫ్రై అయితే నార్మల్గా ఇలా ఫ్రై చేస్తేనే తింటారు. అన్నం ఉడకటానికి కొంచెం ఎగ్స్ కూడా పక్కన పెట్టాను కదా, సో ఇవి ఆలూ ఫ్రై వేయడానికి లేట్ అవుతుందేమో, నల్లగా అవుతాయని వాటర్లో అయితే వేస్తున్నానండి కట్ చేసి. ఇంకా ఎగ్స్ అయితే ఉడికిపోయాయి. ఇంకా కుక్కరు ఆవిరైతే పోయింది. ఇంకా శనగలు అయితే వాటర్ అయితే తీసేస్తున్నాను స్ట్రైనర్లో వేసుకుని. అన్నం అయితే అటు మార్చేసుకుని ఇక్కడ ఆలూ ఫ్రైకి అయితే బాండీ పెట్టేసుకున్నాను. నాకెందుకు ఫ్రై ఐటమ్స్ చేస్తున్నప్పుడు ఎక్కువ ఇది యూజ్ చేస్తానండి, ఎందుకంటే ఖాళీగా ఉంటుంది కదా, సో ఈవెన్గా ఫ్రై అవుతాయి, మంచిగా వస్తుంది అనిపిస్తుంది ఫ్రై నాకు. అందుకే దీనిలోనే ఎక్కువ చేస్తూ ఉంటాను. ఇంకా ఆలూ ఫ్రైకి అయితే పెట్టేశాను. ఇంకా అది ఫ్రై అవుతూ ఉంటుంది. ఇప్పుడు పిల్లలకైతే కొంచెం బ్రేక్ఫాస్ట్ కోసం అయితే బాయిల్డ్ ఎగ్, అలాగే శనగలు, బాదం, క్యారెట్ పీసెస్, 1 బ్రెడ్ స్లైస్ పైన హనీ వేసి అయితే ఇచ్చేసాను పిల్లలకి. స్నాక్స్ కోసం అయితే యాపిల్స్ అయితే పెట్టేశాను. ఇంకా లంచ్ బాక్స్కి అయితే అన్నం అయితే పెట్టేస్తున్నాను. బాగా వేడిగా ఉందని కొంచెం చల్లారుతుందనేసి అన్నం పెట్టేసేసిన తర్వాత పక్కకు పెట్టేసేసి మళ్ళీ వాటర్ అయితే కాచాను అనమాట వాళ్ళ ఫ్లాస్కుల్లో పోయటం కోసం. కొంచెం సేపు చల్లారితే బాగుంటుంది కదా, లేదంటే ఆవిరికి తడి తడిగా అనిపిస్తుంది కదా, కొంచెం అలా పెట్టేసేసి మళ్ళీ వాటర్ అయితే కాసి వాళ్ళ ఫ్లాస్కుల్లో పోసేసాను. ఇంకా కొంచెం ఇప్పటికి అన్నం అయితే చల్లారింది. కొంచెం ఆవకాయ పెట్టేసి అలాగే ఆలూ ఫ్రై అయితే పెట్టేశాను వాళ్ళకి. వాళ్ళ లంచ్ బాక్సులు అయితే సర్దటం అయిపోయిందండి. ఇంకా వాళ్ళనైతే పంపించేశాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.